హాయ్ హలో వెల్కమ్ టు బండల ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఏ పండుగలు వచ్చినా ఏమొచ్చినా కానీ గులాబ్ జామ్ అయితే చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ గులాబ్ జామ్ అనేది అందరికీ ఇష్టం కాబట్టి ఇప్పుడైతే చూద్దాం. మరి పక్కా కొలతలతో చూపిస్తానండి మీకు. మీరు పంచదార క్వాలిటీ ఎంత తీసుకోవాలో, వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలో అనేది వీడియోలో అయితే చూసేద్దామా. మరి చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి. ఎంటీఆర్ తీసుకున్నాను నేను. మీరు ఏ కంపెనీ అయినా పర్వాలేదు. నాకైతే ఈ పిండి కొలతలతో చెప్తున్నాను కాబట్టి ఒక కప్పు నర వచ్చిందండి. నరకు కూడా కొద్దిగా తక్కువే. ఇలా ఈ క్వాలిటీతో అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇదంతా పిండి అంతా వేసేసుకుందాము. 1.5 వచ్చిందండి మనకి ఈ కప్పు. ఇప్పుడైతే వాటర్ని వేసుకొని చక్కగా పిండి ముద్దలాగా కలుపుకుందాము. గట్టిగా కాదు, కొద్దిగా ఓ మాదిరిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఒక్క చేత్తో ఇలా విడిస్తే మనకి ఇలా ఊడిపడాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. కొద్దిగా ఇలా బాగా బ్రష్ చేసుకుని దీన్ని ఇలా అంటే చూసారా సమానంగా వచ్చేయాలి. లోపలంతా కూడా ఇలా ఉంటే మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే దీన్ని అయితే ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. దీనికోసం ముందుగా పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకి 1.5 వచ్చింది కదండి. ఇప్పుడైతే నేను 2 కప్పుల పంచదారను అనేది వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వచ్చేసి మనకి 1.5 పోసుకుంటే సరిపోతుందండి. 1.5 కప్పు అంతేనండి మా వాటర్ అయితే. చూసారా ఇలా ఈ కొలతలతో చేసుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాకం కూడా బాగా కుదురుతుంది. మనం పాకం ఎలా తీసుకుంటేనే అప్పుడు ఈ గులాబ్ జామ్ అనేది బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాకం బాగా వస్తే మనకి గులాబ్ జాములు చాలా బాగుంటాయి. చూసారా మరి ఇప్పుడైతే పిండిని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా. ఆ పిండిని అయితే తీసుకుని ఒకసారి ఇలా చిన్ని బౌల్గా తీసుకొని ఒకసారి ఇలా రౌండ్ షేప్ వచ్చినట్టుగా చేసుకోవాలండి. లేకపోతే పైన ఇలా వచ్చినాయి అంటే మనకి విడిపోతాయి. ఎగిచ్చినప్పుడు ఇలా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఎంత వీలవుతే అలాగా. మీకు అలా రాకపోతే కనుక ఇంకొక విధంగా ఇంకోండి. రౌండ్గా రావాలంటే చేతికి ఆయిల్ అయినా అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా బాల్ కింద చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ఆయిల్ వెంటించుకోలేదు, ఏమంటించుకోలేదు. ప్రెస్ చేసుకుంటూ అనుకుంటే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకో. బ్యాండీలోకి అయితే కొద్దిగా ఆయిల్ పోసుకుని ఇందాక మనం చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుని ఇలాగైతే నూనెలో అయితే కొంచెంసేపు కలర్ వచ్చేదాకా ఉండాలండి. ఎందుకంటే మనకి పైన ఎగిపోతే కానీ లోపల ఎగవండి. అందుకని మనం ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి కలర్ చేంజ్ అయ్యి లోపలంతా కూడా ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది మనకి. అంతేనండి. చూసారా ఇలా ఈ కలర్ మారిన తర్వాత ముందుగా మనం పాకం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి అనేది వేసేసుకోవాలి. వేడి మీద వేసుకుంటేనే మనకి పీలుస్తాయండి, లేకపోతే పీల్చవు. వేడి మీద కొద్దిగా గోరువెచ్చ వేడిగా ఉండగానే మనం అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. చూసారా చూస్తుంటేనే కదా నోరు ఊరిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు మీరే ఎంతమందికి ఇష్టమండి ఏగిచ్చినవి తినడం అనేది. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమంది తీసుకుంటారో కామెంట్ చేయండి. అంటే ఏగిచ్చినప్పుడు కొన్ని పక్కన పెట్టుకుంటాను నాకు ఇష్టం అని చెప్పేసి. అలా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేసేయండి. మరి ఇదిగోండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది కదా, చూద్దామా మరి. ఇదిగోండి ఎంత జ్యూసీగా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎక్కువ కలిపేసినా విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా జస్ట్ పైనే కలుపుకోవాలి. ఇదిగోండి చూసారా చక్కగా భలే ఉన్నాయి. అంతేనండి. చూసారా పక్కా కొలతలతో చూపించాను కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.